వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఈలాన్ మస్క్ అది గ్రాకీపీడియా అనే ఒక వికీపీడియా ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి ఏఐ బేస్డ్ వికీపీడియా అనుకోవచ్చు. సో దానికి సంబంధించి ఒక చిన్న వీడియో తీసుకొచ్చినాను. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ చేయండి అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు గ్రాకీపీడియా ఏఐని అయితే నేను చెక్ చేయబోతున్నాను. సో అఫీషియల్ లాగిన్ అవసరం ఏం లేదు, డైరెక్ట్ మీరు నార్మల్ కూడా సర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్గా నేను సర్చ్ ఏం చేస్తున్నట్టే మాత్రం డైరెక్ట్ మన లార్డ్ రామ్ గురించి మాట్లాడు. లార్డ్ రామ్ ఎంత కొటేషన్, ఏమైనా సర్చ్ ఏమైనా వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, కొంచెం స్లోగా అనిపించింది. రామ్ మందిర్ అని వచ్చింది. ఇక్కడ సజెషన్ చూసుకోవచ్చు. లార్డ్ అని వచ్చేసింది, రామ్ గోపాల్, రామ్ వన్ గంపత్ అనేసి వచ్చింది, రామ్ నవమి రివర్స్, రామ్ జన్మభూమి, రామ్ అని వచ్చింది. భయ్ నేను రామ్ గురించి అడిగిన భయ్. సో రామ్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ కొంచెం స్లో ఉంది. సో ఇక్కడ రామచంద్ర ఇన్ 7th అవతార్ ఆఫ్ హిందూ డేటీ విష్ణు అండ్ ది సెంట్రల్ protagonist of Ramayana, ancient Sanskrit epic attributed to the sage Valmiki that narrated his life as an ideal king and a warrior embodiment ధర్మ రైచియస్నెస్ అనేసి అయితే పెట్టిరు. సో రామ్ గురించి అయితే చాలా బాగా పెట్టిరు భయ్. ఇక్కడ షీప్ కూడా వేరే వేరే ఉన్నాయి, వేరే వేరే రిలీజియస్ అనేసి వేరే వేరే ఆప్షన్స్ ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ సర్చ్ ఇక్కడ సర్చ్ గ్రాకీపీడియా అని వచ్చింది. సో ఇక్కడ ఇంకేమైనా సర్చ్ చేద్దామా అంటే నాకేమంత అనిపించలేదు. సో సోలార్ సిస్టమ్ గురించి అడుగుదాం. సోలార్ సిస్టమ్ అంటే నేను చిన్న ఉన్నప్పుడు నార్మల్ సర్చ్ చేసేదే. సో సోలార్ సిస్టమ్ గురించి ఏమేమి వస్తుంది, డైరెక్ట్ సోలార్ సిస్టమ్ గురించి ఫస్ట్ సర్చ్ రిజల్ట్స్ అవుతుంది. సో సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సన్ అండ్ ద అదర్ ఆబ్జెక్ట్ దట్ ఆర్బిట్స్ ఇట్. ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ది SOL, that Latin name, the sun. It formed about 4.6 billion years ago అనేసి అయితే పెట్టిరు. సో మనకి వికీపీడియా లాగానే కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ కంటెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ దీనికి కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వికీపీడియా లాగా సైట్లో ఫొటోస్ ఏమి వస్తలేవు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్యూచర్లో ఫొటోస్ వచ్చే అవకాశం అవుతుంది. ఇంకా ఇక్కడ మనకి ఆర్బిట్స్ క్లిక్ చేసుకోవడానికి ఆర్బిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ద ప్లానెట్స్. ఇక్కడ ఆర్బిట్స్ అంటే planets and other large orbits in the orbit around the sun lies near చూసుకుంటే సోలార్ సిస్టంలో ఎర్త్ ఆర్బిట్ ఉంది, తర్వాత ఎలిప్టికల్ ఉంది ఆర్బిట్స్, జూపిటర్. ఇక్కడ డిగ్రీస్తో పాటు కూడా ప్రిసైజ్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికి డెప్త్గా అయితే పోతలేను బై, ఓకేనా. అండ్ యా, ఇది సోలార్ సిస్టమ్ గురించి అయిపోయింది. దాని మన హిస్టరీ గురించి చూసుకుంటే లైక్ ఏం అడుగుదాం, ఎవరి గురించి అడుగుదాం అంటే యా ఐడియా వచ్చింది. సుభాష్, స్పెల్లింగ్ రాంగ్ ఉంటే ఏమనుకోకండి, CH ఉంది, చంద్రబోస్ అడిగారు. ఏం చెప్తా చూద్దాం. ఇక్కడ గ్రాకీపీడియాలో ఆ ప్లేస్ కూడా ఏంటంటే జగదీష్ చంద్ర బోసా, సుభాష్ చంద్రబోస్, సుభాష్ ఓకే, నా స్పెల్లింగ్ తప్పటి. సో వాజ్ an Indian national leader who pursued aggressive strategies in independence from British rule, including serving as a president to the Indian National Congress before breaking away the Indian National Congress army. Okay, World War II అక్కడిది సుభాష్ చంద్రబోస్ ది, ఒడిశా ఫ్యామిలీ, కలకత్తా బెంగాల్ ఫ్యామిలీ అని. యా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో భయ్ చాలా బాగుంది భయ్. ఇక్కడ ఎర్లియర్ లైఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆయన ఎడ్యుకేషన్ గురించి కూడా, చైల్డ్హుడ్ గురించి కూడా బాగా ఉంది. ఇక్కడ రైజ్ ఇన్ ద ఇండిపెండెన్స్ 19 నుంచి, ఇక్కడ ఏ ఇయర్ నుంచి కూడా అన్ని ప్రాపర్గా చూపించింది. లైక్ నిజంగా చెప్పుకోవాలంటే సోలార్ సిస్టమ్ గురించి చెప్పుకున్న, లైక్ దేవుళ్ళ గురించి అడిగినా, లేకపోతే హిస్టారికల్ పర్సన్స్ కూడా అడిగినా సరే కూడా ప్రాపర్గా చూపిస్తుంది. వికీపీడియాకి దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం ఇక్కడ అక్కడక్కడ కొన్ని ఇమేజెస్ చూపిస్తుంది. ఇక్కడ ఇమేజెస్ అదొక్కటే మైనస్, మిగతా అంతా కూడా బాగానే ఉంది. సో భయ్ లాస్ట్లో అది బంగారం లాస్ట్లో చూపించాలంటారు కదా భయ్, అడుగుదాం. భగవత్ చలో బంగారం గురించి
సో స్పెల్లింగ్ తప్పు చెప్పినా నిమిషము, నేను స్పెల్లింగ్ తప్పు టైప్ చేసినట్టున్నాను. సో స్పెల్లింగ్ యాక్చువల్లీ ఓకే, ఒక నిమిషం బై భగవద్గీత కాపీ పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను టైప్ వస్తుందా? కాపీ పేస్ట్ రావట్లేదు. వేరే కాడ నుంచి కాపీ పేస్ట్ చేసేద్దామంటే అయితే నాకు రావట్లే. ఇదే మిస్టేక్ వస్తున్నాయి. తప్పు నాదే బై. ప్రాపర్గా సర్చ్ అయితే ప్రాపర్గా చేయలేకపోయినాను. ఓకే, లోడ్ అయింది. గీత అని ఉంది, భైరవ గీత అని ఉంది. ఇక్కడ ఇంకొక స్పెల్లింగ్ భగవద్గీత. ఓకే, స్టార్టింగ్ భగవద్గీత అని ఉంది. చూద్దాం, అంటే గీత అని చూపిస్తుందా లేకపోతే ఏంది? భైరవ గీత అని ఉంది. గీత ఓకే, యాక్టర్స్ గురించి ఉంది. భగవద్గీత గురించి అయితే ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. భైరవగీత అనేసి ఉంది, కానీ ఒకసారి కలిపి చూద్దామా? చూద్దాం. ఓకే, ఏం రావట్లేదు. సో ఒక్క పని చేద్దాం. అట్లయితే లార్డ్ కృష్ణ భగవద్గీత అని టైప్ చేసి చూద్దాము, వస్తుందా లేదా. సర్చ్ నార్మల్ మనం సర్చ్ చేస్తాం కదా, సో దాన్ని బట్టే చెక్ చేద్దాం అనేసి వస్తుందా లేదా. సో స్టిల్ లోడింగ్ అవుతుంది, నో రిజల్ట్స్ ఫౌండ్ అనేసి వస్తుంది. యా, అన్నీ ఫస్ట్ టైం రావాలంటే కూడా కుదరదు. కొన్ని వస్తున్నాయి, కొన్ని అయితే రావట్లేవు. ఇక్కడ ఇది లోడ్ అవుతుంది. లార్డ్ కృష్ణ అండ్ భగవద్గీత రెండు వర్డ్స్ పెట్టాను. సో లోడింగ్ 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 అనమాట. సో నార్మల్ సర్చెస్ అయితే బై స్టార్టింగ్ అయినా సరే కూడా కొన్నిటి అయితే బాగానే చూపిస్తుంది. సో భగవద్గీత గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడ బ్యాడ్ గేట్ పైన వచ్చింది. అదే లార్డ్ కృష్ణ అని కొడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అనేసి వస్తుంది. కృష్ణ జన్మాష్టమి ఉంది. ఓకే, ఇక్కడ కృష్ణునికి సంబంధించిన కొన్ని సర్చ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రాధాకృష్ణ ఉంది, తులాభారం ఉంది, కృష్ణ కృష్ణ ఉంది. సో ఇక్కడ దామోదర కృష్ణనా? ఓకే ఓకే, బ్యాక్ వచ్చేసేద్దాం. సో ఓకే, కృష్ణ అని ఇక్కడ కూడా ఉంది. యాక్టరా లేకపోతే నార్మల్? ఓకే, కృష్ణ is a major deity in Hindu. He is the worship the 8th avatar of Vishnu and also the supreme god in his own right. సో పర్లేదు భయ్, ఇవన్నీ కూడా బాగానే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో భగవద్గీత గురించి అయితే కొంచెం చెప్పాలి. ఇక్కడ బర్త్ ప్లేస్ ఉంది, లైఫ్ ఉంది, ఫిలాసఫీ అండ్ థియరీస్ ఉన్నాయి కృష్ణునికి సంబంధించినవి, భక్తి ట్రెడిషన్స్ ఉన్నాయి, వైష్ణవం ఉంది, ఎలి ట్రెడిషన్స్. కానీ ఇంత ముందుకు చెప్పినట్టు అది భగవద్గీత గురించి అయితే ఇంకా యాడ్ చేయాలన్నట్టున్నా. సో బిగినింగ్ స్టేజెస్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో నా ఒపీనియన్లో ట్రై చేసుకోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట గ్రాకీపీడియా వాళ్ళు. సో మీ ఒపీనియన్ ఏంది దీని మీద, గ్రాకీపీడియా మీద కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, గ్రాకీపీడియా గురించి అయితే చూసారు కదా, మీ ఒపీనియన్స్ ఏంది? కొన్ని కమెంట్స్ అడిగినాను, కొన్ని ప్రాంప్ట్స్ అడిగినాను. సో మీరు ఎలా సర్చ్ చేస్తారా, మీ ఒపీనియన్స్ ఏదైతే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ బై అంతే, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.